భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి అందుకున్నారు. ఎవరికైతే సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చి వారు వెళ్ళాల్సినటువంటి వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ వారి యొక్క మొబైల్కి వచ్చి ఉంటాయో అలాంటి వారంతా కూడా ఈరోజు వారి యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వారికి ఇచ్చినటువంటి వెన్యూలోకి వెళ్ళి వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఈరోజు అందుకోవడం జరిగింది. మరి ఇంకా చాలామందికి దీనికి సంబంధించిన మెసేజెస్ అనేవి రాలేదు, అలాగే వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా వారికి తెలియదు. మరి అలాంటి వారందరూ కూడా నెక్స్ట్ ఫర్దర్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఈరోజు ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళారో అలాంటి వారి నుంచి సమాచారాన్ని సేకరించి నేను మీకు అందించడం జరుగుతుంది. మరి వారి నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం మనకు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకొని ఉంటారో అలాంటి వారి యొక్క రిజిస్టర్డ్ మొబైల్కు మెసేజ్ వస్తుంది. ఏమని అంటే మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ని మీరు కలెక్ట్ చేసుకోండి అని. ఆ మెసేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. డియర్ క్యాండిడేట్, హాల్ టికెట్ నెంబర్ అంటూ మీ హాల్ టికెట్ నెంబర్ వచ్చి కంగ్రాచులేషన్స్, యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ గ్రామ్ ఆర్ వార్డ్ సచివాలయం. ప్లీజ్ కలెక్ట్ యువర్ అపాయింట్మెంట్ ఆర్డర్ అట్ as per the venue decided by district collector at 10 AM on 30th September 2019 అంటూ వీరికి ఈ రోజుకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి. ఒకవేళ మీకు రేపు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే మీకు రేపటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి, లేదా మర్నాడు కూడా కొద్దిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ మీకు వచ్చినటువంటి మెసేజ్లో ఉంటాయి. తర్వాత కొద్దిసేపటికు మీకు ఈ విధంగా తర్వాత ఒక 15 minutes to హాఫ్ అన్ అవర్ తర్వాత వెన్యూకి సంబంధించిన మెసేజ్ అనేది కూడా రావడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అనమాట, ఇక్కడ చూడవచ్చు. యు ఆర్ డైరెక్టెడ్ టు అటెండ్ అట్, ఇది అనంతపూర్ వారికి సంబంధించిన మెసేజ్ కాబట్టి యు ఆర్ డైరెక్టెడ్ టు అటెండ్ అట్ అంబేద్కర్ భవన్, అశోక్ నగర్, అనంతపురం on 30/9/2019 at 9:30 AM sharply to receive the appointment order for selected post for RDMA అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ అంటూ మనకి ఈ విధంగా మెసేజ్ అనేది కూడా రావడం జరిగింది. అంటే మీరు ఏ వెన్యూకి వెళ్ళి మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ని మీరు కలెక్ట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మనకు తర్వాత ఒక 15 minutes తర్వాత మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే మెసేజ్ వస్తుందో అలాంటి వారు వెళ్ళి మీ అపాయింట్మెంట్ ఆర్డర్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పటివరకు కూడా మెసేజ్ రాకపోతే మీరు ఊరికే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఈ రోజు కానీ రేపు కానీ లేదా మర్నాడు కానీ, అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎవరైతే రెడీగా అయి ఉంటాయో వారికి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ కూడా మీకు మెసేజ్లోనే తెలియజేయడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కలెక్ట్ చేసుకున్నారో వారి నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం మొదటగా మీకు మొబైల్కు మెసేజ్ వచ్చిన తర్వాత వెన్యూ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీకు ఇచ్చినటువంటి టైంలో మీరు ఆ వెన్యూకి వెళ్తే మొదటగా మీ నుంచి యాక్సెప్టెన్స్ ఫామ్లో సిగ్నేచర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాం యాక్సెప్టెన్స్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే సపరేట్ వీడియో కూడా మనం చేసాం, మోడల్ యాక్సెప్టెన్స్ ఫామ్ అంటూ. అలాగే మోడల్ అపాయింట్మెంట్ లెటర్ అంటూ కూడా ఇంకొక వీడియో చేయడం జరిగింది. అందులో చెప్పాం మనం పూర్తిగా వాటి గురించి. మరి ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియోస్ని ఇప్పుడైనా చూడవచ్చు. అలాంటి ఒక యాక్సెప్టెన్స్ ఫామ్లో మీతో సైన్ చేసుకోవడం జరుగుతుంది. యాక్సెప్టెన్స్ ఫామ్ అంటే తెలుసు, ఈ జాబ్ని నేను చేయడానికి నా యొక్క అంగీకారాన్ని తెలియజేస్తున్నాను అని చెప్పడానికి యాక్సెప్టెన్స్ ఫామ్లో మీ యొక్క సంతకం అనేది చేయాలి. మీరు సంతకం చేసిన తర్వాత మీకు ఆర్డర్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే అపాయింట్మెంట్ లెటర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ అపాయింట్మెంట్ లెటర్ని మీరు బయటికి వెళ్ళి ఒక జిరాక్స్ కాపీ, అంటే మామూలుగా జిరాక్స్ తీసుకొచ్చి మరలా వారికి ఒక కాపీ, జిరాక్స్ కాపీ అనేది వారికి ఇవ్వాలి. ఒరిజినల్ కాపీ మీరు తీసుకొని జిరాక్స్ కాపీ అనేది వారికి ఇస్తే అగైన్ మీకు ఏం చేస్తారు, ఆ జిరాక్స్ కాపీ మీరు వారికి ఇచ్చిన తర్వాత మీకు అగైన్ ఆప్షన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కొద్దిమంది ఆప్షన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చిండవచ్చు, అయినా కూడా మరలా ఫిల్ చేసి ఇవ్వండి అని కొద్దిమందికి ఇస్తున్నారు. అలాగే కొద్దిమందికి అసలుకే ఆప్షన్ ఫామ్ అనేది మొన్న వెరిఫికేషన్ అప్పుడు ఇవ్వలేదు, అలాంటి వారికి కూడా ఆప్షన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఆప్షన్ ఫామ్లో మీ మండలంతో పాటు మీకు చుట్టూ ఉన్నటువంటి మండలాల పేర్లను మీరు మెన్షన్ చేస్తే మీ మండలంలో కానీ లేదా మీ చుట్టూ ఉన్నటువంటి మండలంలో కానీ మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఆప్షన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మీరు వారికి ఇచ్చిన తర్వాత ఫైనల్గా వారితో ఉన్నటువంటి లిస్ట్లో మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది అని మీకు టిక్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ని తీసుకొని మీరు వచ్చేయవచ్చు. తర్వాత దానికి సంబంధించిన విషయాలు కూడా మీకు మెసేజ్ లేదా కాల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంటే ట్రైనింగ్ ఉంటుందా లేదా మీరు ఎక్కడ జాయిన్ కావాలి ఇలాంటి వివరాలన్నీ కూడా తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి పంపిస్తున్నారు. ఇది టోటల్గా ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్నటువంటి వారి నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి మీకు అందించే సమాచారం. మరి ఈ సమాచారం మీకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మరి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించిన పూర్తి వివరాలని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు కూడా పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.